ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు గడపటానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని, మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపల మమ్మలను భద్రపరిచావు. చక్కటి ఆరోగ్యము, ఆయుష్నిచ్చి నీ పాదాల చెంతకు నడిపించినందుకు వందనాలు అయా. ఈ దినాన్ని ఇట్లాంటి తరుణం చూడని ఎందరో ఉంటున్నారు. మీరు మాకు ఇచ్చినట్టుగా నాయన సంతోషాన్ని తెలియజేస్తున్నా. అదే రీతిగా మరి లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డని, కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన కుటుంబ సభ్యులతో ఈ చిన్న కోడికను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఒక పాట పాడుకుందాం. ప్రేమతో నిన్ను ఆరాధింతుమా ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతుమా. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువాను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువాను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతుమా ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతుమా. నీ చేతితో నన్ను చెక్కుకున్నవే, నీ సాక్షిగా నన్ను నిలుపుచుంటివే. నీ చేతితో నన్ను చెక్కుకుంటివే, నీ సాక్షిగా నన్ను నిలుపుచుంటివే. నిందరచినే రాసిల్లేనా, నీ ఆత్మ చేత నన్ను నడుపుచుంటివే. నిందరచినే నేరాజిల్లినా, నీ ఆత్మ చేత నన్ను నడుపుచుంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వాళ్ళే పాలరించితివే, కన్న తండ్రి వాళ్ళే జాలి చూపితివే. కన్న తల్లి వాళ్ళే ఆదరించితివే, కన్న తండ్రి వాళ్ళే జాలి చూపితివే. కన్నవారైనా నన్ను మరచినా నిన్ను విడువాను మరువనంటివే. కన్నవారైనా నన్ను మరచినా నిన్ను విడువాను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతుమా. హల్లెలూయా.
రిజిస్ట్రేషన్ గురించి ప్రార్థన కోరుతాం. ఓకే బ్రదర్, తప్పకుండా మీ యొక్క ఆనంద్ మరి రిజిస్ట్రేషన్ విషయంలో దేవుని అడుగుదాం. దేవుని చిత్తము బయలుపరుస్తూ ఉంది. ప్రార్థనలో మీరు ఉండండి, మేము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పక ఈ కార్యము జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్న కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము నుంచి కొన్ని వచనములు చివరి వరకు చదువుకొని నేటి దినవాక్యముగా కుటుంబానికి దేవుని యొక్క మరి పిలుపు మాటలుగా మనము ఈ మాటలను ఆలకిద్దాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎందుకు పౌలు గారు ఈ మాటలు ఆ రోజుల్లోనే బోధించాడు? ఎందుకని ఈ మాటలు సంఘముతో ఆ భార్యల విషయాల్లో సంఘములో ఆయన బోధిస్తూ ఉన్నాడు? అంటే ఆనాటి నుంచి నేటి వరకు వారి పాత్ర గురించి, వారి యొక్క ప్రాముఖ్యత గురించి, మరి భర్తలకు ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అనేది వాక్యం కూడా హెచ్చరిస్తుంది, వాక్యం కూడా బయలుపరుస్తూ ఉంది. మరి నేటి దినాన చాలామంది ఆత్మీయ బిడ్డలు మరి మనం గమనించినట్టయితే ఆ యొక్క స్థితి కనబడదు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఆ విధేయత కనబడదు. వారి పరువు వాళ్ళే తీసుకొని బజార్లో వేసుకుంటూ ఉంటారు. వారి పరువు వాళ్ళే ఆ భార్య భర్తల గొడవ వీధికి తీసుకొని వెళ్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకరినొకరు. అందుకే ఇక్కడ భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా వారిని మరి నిష్ఠూర పెట్టవద్దు, మరి వారిని ప్రేమించుడి. మరి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. కాబట్టి ఈ భార్య భర్తల విషయంలో దేవుని మాటలు అలనాడు బోధిస్తూ ఉన్నాడు. భార్య భర్తల విషయంలో చాలామంది అనుకుంటారు, వాక్యంలో లేదేమో అనుకుంటారు. వివాహము జరిగేటప్పుడే వారి ప్రమాణం చేయక మునిపే భార్య భర్తల గురించి అద్భుతమైన మెసేజ్లు ఇస్తారు. ఆ గడబడిలో ఆ మాటలు కానీ ఆ మెసేజ్ కానీ మనం వినం. కాబట్టి ఆ మాటలు ఆ వివాహముకు ముందు అయ్యగారు చెప్పే మాటలు విని ఆలకిస్తే చాలా బాగుంటుంది. కానీ ఆ గడబడిలో ఏ వాక్యాన్ని కూడా మనము వినం. ఆ వివాహము దాంట్లోనే ఉండిపోతాం. తొందరగా వివాహం జరిగిపోవాలని, ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కదా, దాంట్లో వాక్యాన్ని వెళ్ళలేకపోతూ ఉంటాం. అయినా పౌలు గారు మాత్రం కుటుంబ వ్యవస్థ గురించి, భార్య భర్తల విషయం గురించి చాలా చక్కగా ఆయన తెలియపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, విధేయులైన ఉంటే ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ప్రభు మాటకు లోబడిన భార్య భర్తలుగా చేసిన ప్రమాణానికి మాదిరిగా ఆ కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే రీతిగా భర్తలను వదిలిపెట్టలే. భర్తల గురించి కూడా చెప్తూ ఉన్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిట్టూరా పెట్టకండి, వారిని బాధ పెట్టకండి, వారిని దుఃఖ పెట్టకండి, వారిని మీద కోపపడకండి, వారిని ప్రేమపూర్వకంగా వారిని ప్రేమించండి. అంత చక్కటి మాట్లాడి దేవుని వాక్యం ఈ రీతిగా బోధిస్తూ ఉంటుంది. భార్య భర్తల విషయంలో, అనుగ్రహించిన గర్భఫల విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి పిల్లల్ని కూడా వదిలిపెట్టలే, పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు.
భార్యతో మాట్లాడుతున్నాడు, భర్తతో మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ పిల్లలతో కూడా మాట్లాడతాడు. 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఎందుకని ఆ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు? పిల్లల్ని ఎందుకు ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో తీసుకొని వస్తున్నాడు అంటే, ఇక్కడ కూడా పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులను ప్రేమించరు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా జీవించడం ఆరంభిస్తారు. తల్లిదండ్రులకు విధేయులై ఉండరు. వారి మాట పెడచెవున పెడతారు, వారి మాటను లెక్క చేయరు, వారికి లోబడరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు కట్టబడిన కుటుంబం, దేవుని చేత కట్టబడి ముందుకెళ్ళిన కుటుంబం, భార్య భర్తలు విధేయులై ఉంటారు, భర్తలు భార్యలను ప్రేమిస్తారు. ఈ రెండు ఇద్దరు పక్షాన జరుగుతున్న ఈ ప్రేమను బట్టి, కుటుంబాన్ని బట్టి బిడ్డలు వారి మాటకు లోబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలు వారి మాటను వింటారు, వారి మాటకు జవదాటరు, వారి మాటకు లోబడతారు. ఈరోజు తలలు పట్టుకుంటారు తల్లిదండ్రులు వచ్చి, అయ్యగారు మా పిల్లలు మా మాట వినట్లేదు అయ్యా, మొన్నటి వరకు ఏదో చెప్పింది విన్నట్టుగా నటించేవాడు, కాస్త విన్నట్టుగా చేసేవాడు, కానీ ఏమైందో ఏమో. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఆ 10th క్లాస్ పాస్ అయ్యాడో, ఆ ఇంటర్మీడియట్లోనికి ప్రవేశించాడో, ఇంకా అయిపోయింది, మా మాటనే లెక్క చేయట్లేదు. ఎందుకని? భార్యాభర్తలుగా వారిని అంతగా ప్రేమించారు. భార్య విషయంలో నిట్టూర్పుగా ఆమెను పెట్టినట్లయితే ఆమె పట్టించుకోదు పిల్లల్ని శ్రద్ధగా చూపేది. భర్తని సరిగా లేకపోతే భార్య ఏం చేయగలదు? భార్యాభర్తలుగా ఒకరినొకరు అన్యోన్య సహవాసంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, పిల్లలు అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వింటారు. క్రమశిక్షణైన పిల్లలుగా పెంచండి. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని పెంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇది దేవుని లేఖన భాగాలు. పౌలు గారు అలనాడే ఆ సంఘంలో ఉన్న పురుషులను, స్త్రీలను, పిల్లలను ప్రభు నామములో హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా 21వ వచనం, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి, వారిని కృంగనీయకుడి. భార్యను ఏ విధంగా ప్రేమిస్తున్నావో పిల్లల్ని కూడా అదే విధంగా ప్రేమించు. కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు తల్లిదండ్రులు. వాడు ఏమైపోతాడో కూడా తెలియదు. వాడు తండ్రికి ఎదురు తిరుగుతాడు, తల్లికి ఎదురు తిరుగుతాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడో ఆ పిల్లోనికి కోపం తెప్పించి తేడా కనబడ్డారు. వాడిని క్రమశిక్షణలో పెంచలే కాబట్టి తన ప్రతిఫలం పొందాలిగా. అందుకే ప్రభు అంటాడు, తల్లిదండ్రులారా పిల్లల మనస్సు చాలా సున్నితమైన మనస్సు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి వారు వెనకంచి పోయారు. వారిని చూచి నడవండి. సాధ్యమైనంత వరకు ఆత్మీయ జీవితంలో పిల్లలను పెంచడమే ప్రయత్నం చేయండి. చాలామంది ఆ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, లోకాన్ని విడిచిపెడుతున్నారు. వయస్సులో చాలా చిన్నవాళ్ళు, 16, 17, 10th క్లాస్, ఇంటర్మీడియట్ కూడా ఉన్నారు. అలాంటి పిల్లలు చాలా దుఃఖకరం, వేదనకరం తల్లిదండ్రులకు.
సొంత నిర్ణయాల పాటు హఠాత్తుగా కోపము, ఆవేశము. అందుకే దేవుడు వాక్యములో చాలా చక్కగా, తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండునట్లు వారి మనస్సుకు గాయము కలగకూడదు. అన్ని విషయాల్లో పిల్లల మనస్సు నువ్వు గమనిస్తూ ఉండు. తల్లిదండ్రులారా, కృంగకుండునట్లు వారిని కోపము పుట్టించకూడదు. దాసులారా మనుషులను దాసులారా 22వ వచనం, మనుషులను సంతోషపెట్టు కంటికి కనపడవలని గాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవాడై శరీరాన్ని బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములు ఏమై ఉండాలట. ఇది చాలా మంచి పని. నమ్మకం అంటారుగా, ప్రాణం పోయినా పర్వాలేదయ్యా, నా దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రం చాలా బెస్ట్, నమ్మకమైన వాళ్ళు. నా ఇల్లు ఎక్కడ నేను వదిలిపెట్టినా 7 డేస్ మీద అక్కడే ఉంటుంది. అంత నమ్మకంగా నా ఇంట్లో పని చేస్తారు నా పనివారు. ఆ యొక్క యజమానికి వారి పట్ల ఉండే నమ్మకం అంత గొప్పది. అదే రీతిగా యేసు ప్రభు సన్నిధిలో నువ్వు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం అంత విధేయత కలిగి ఉండాలి. మన మీద నమ్ముకొని ఆయన మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఒక ప్రణాళికతో మనల్ని ఈ లోకానికి పంపించాడు. నువ్వంటే ఇష్టం, నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎన్నెన్నో తప్పులు చేసినా ఆయన సహిస్తున్నాడు, కానీ నిన్ను వదిలిపెట్టట్లేదు. నువ్వంటే ఇష్టం ఆయనకు. నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా నా దగ్గరికి వస్తాడని ఒక నమ్మకం, నా యందు విధేయత ఉంటుందని ఒక నమ్మకం. అదే విశ్వాసం. ఒక లోకరీతిగా ఉండే యజమానునికి ఏ విధమైన విధేయత కలిగి ఉంటామో సృష్టికర్త అయిన దేవునికి కూడా నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు భార్యాభర్తలుగా అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత 23వ వచనం, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందవని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను ఇది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన యేసుక్రీస్తునకు విధేయులై అదే చెప్పారు. మనం ఏమై ఉన్నామో ఆయనను బట్టి విధేయులై ఉన్నాం. అందుకే ఇక్కడ చాలా చక్కగా 24వ వచనం అంటుంది, చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏ కార్యం చేసినా ప్రభువునకు విధేయులై ఉండాలి. అప్పుడే కానీ ఏ కార్యమైనా, ఏ అనారోగ్యమైనా, ఏ పరిస్థితుల ప్రభావమైనా నీ నుంచి దూరము అవుతుంది. చివరి వచనం, అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతము ఉండదు. దేవుని యందు పక్షపాతం ఉండదు. దేవుని నువ్వు నమ్ముకో, ఆయన నీ సదా బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయన దృష్టిలో ఎవరు ఉన్నవాళ్ళని కానీ లేని వారని కానీ, వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నదని, వీళ్ళ దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ వాళ్ళని ఎక్కువగా ప్రేమించడు. వీరి దగ్గర ఏమీ లేదు కదా అని వీరిని ద్వేషించాడు. అందరి మీద ఆయనకుండే అధికారం అదే ప్రేమ. అందుకే మరి ఆయన అందు పశ్చాత్తాపము మరి కొందరి మీద ఉండి కొందరి మీద లేనట్టు ఉండదు.
అందరూ ఆయన దృష్టిలో సమానులే. అందరి కొరకే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుడి ఇటు మాటలు తన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాడు. ఆనంద్ బాబు, ఆనంద్ రంగారు ఎక్కడ పరిగి పుడూరు పూడూరు పుడూరు మండలం పూడూరు మండలము కాంగల్ గ్రామం. కన్గల్ గ్రామం సర్వే నంబరు మరి రిజిస్ట్రేషన్ కోసం ప్రార్థన చేయండి అని. వికారాబాద్ జిల్లా, ఇది మా జిల్లానే. సో నేను హైదరాబాద్లో ఉన్నాను కానీ నాది కొడంగల్. సో వికారాబాద్ జిల్లాలో మరి తన యొక్క ల్యాండ్ విషయంలో రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా ఇచ్చాడు. మరి ప్రార్థన చేయమన్నాడు ఆనంద్. దయచేసి మీ యొక్క ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కుమారుని యొక్క ల్యాండ్ కానీ మరి స్థలం కానీ పూడూరు గ్రామం అక్కడ రిజిస్ట్రేషన్ జరగటానికి దేవుడు కృప చూపును గాక. ప్రార్థన చేసుకుంటారు. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అపోస్తుడైన పౌలు ద్వారా మరొక్కసారి కుటుంబాన్ని తండ్రి, భార్య భర్తలుగా, బిడ్డలుగా నీ నోటి మాటల ద్వారా మీరు హెచ్చరించిన విధానం బట్టి వందనాలు. అవును, ఈ మాటలు మా హృదయంలో మేము తరచుగా నెమరు వేసుకోవాల్సిందే. కుటుంబం నీ యందు భయభక్తులతో ఉండాలి అంటే మీరు చెప్పిన తూచా తప్పని కుటుంబం గురించి మాట్లాడిన ప్రతి మాట మేము నెమరు వేసుకోక తప్పదు. ఎందుకంటే రోజులు అలాగా ఉన్నాయి. రోజులను బట్టి మా ఆత్మీయ జీవితం కుటుంబ వ్యవస్థ గురించి ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ మాటలు మేము నెమరు వేసుకోక తప్పదు. అయ్యా, ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి వందనాలు. మరి మాతో సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభా, ఎందరెందరో బిడ్డలు వారి ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతూ ఉన్నారు. కుటుంబంలో అనేకులు అనారోగ్యంగా ఉంటూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా అయ్యా మరి బంటిని బట్టి ప్రార్థిస్తున్న కృప చూపండి. తనకు నెమ్మది, శాంతి, సమాధానం చేకూర్చండి. అయా మరి అపవాది చేత కుమారుడు బాధలో ఉంటున్నాడు. అయా ఎంతగానో కృంగతీస్తున్నాడు అపవాది. నువ్వు ఆయనను బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మరి అంత్యకాలం మా ప్రభా మరొకసారి లక్ష్మణ్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. కృప చెప్పండి. వీళ్ళని మీరు ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారు. ఇప్పుడు నీ యొక్క కళల ద్వారా, దర్శనాల ద్వారా వీళ్ళతో మీరు సూటిగా మాట్లాడండి. రెండు కుటుంబాలను ప్రభాని సన్నిధిలో ఎత్తి పట్టుకోమని, గొప్ప కార్యాలు, నీ ఆత్మీయ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా లైవ్లో ప్రభా ఆనంద్ తన యొక్క ల్యాండ్ రిజిస్టర్ గురించి అయా రిక్వెస్ట్ అడుగుతున్నాడు. కుమారుడు నజరేయుడైన యేసు నామములో ఏ కూడా అడ్డంకులు ఉండకుండా అయా చక్కగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవటం నీ సహాయము ఆ కుమారునికి అనుగ్రహించండి. తన కొరకు తాను వెళుతుండగా రిజిస్టర్ ఆఫీసే తనను ఆహ్వానించేలాగిన ప్రతిదీ కూడా ఆయన పట్ల నీ ఆత్మీయ కార్యము జరిగించి గొప్ప సాక్షిగా బిడ్డను తిరిగి అటు వర్తమానం లైవ్ ద్వారా మేము వినుటకు సహాని దయచేయమని ప్రార్థిస్తాం. మమ్మను, మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించమని నీ కృపలో అయాభద్రపరచు. కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క అన్నదమ్ములను, నాకు చిన్న బంధుమిత్రులను, స్నేహితులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని ప్రభు మెండారుగా దీవించండి, ఆశీర్వదించి కృప చూపండి. ప్రత్యేకంగా మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, ఆ హాస్పిటల్లో నర్సులను, డాక్టర్లను, ఆయలను వారికి ఓపిక, సహనము దయచేయమని ప్రార్థిస్తాం. అయ్యా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి తెలివి, జ్ఞానం దయచేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రీతిగా ముందుకు తీసుకుని వెళ్ళాలో వారి యొక్క మంత్రివర్గానికి అందరినీ కూడా ఆశీర్వదించు. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభు రైతు బిడ్డలను ఆదుకోనండి. కావలసిన సహాని బిడ్డలు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు దొరకటకు సహాయం తెచ్చింది. ప్రత్యేకంగా మా ప్రభు మరొక్కసారి క్రైస్తవ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి, క్రైస్తవ బిడ్డల స్వార్థను అడ్డుకుంటున్న బిడ్డల విషయంలో
మణిపూర్ లాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ నీ యొక్క సన్నిధి బిడ్డలపై ఉంచండి. నీ కాపుదల, నీ భద్రత, క్షేమాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు దయచేయండి. నీ దూతలను వారి చుట్టూ ప్రకాశపరిచి అయ్యా నీ సహాయం అడుగుతున్నా. నీ పరిచర్లకు ముందుకు వెళ్తున్న ప్రతి బిడ్డను ఆదుకొనమని ప్రార్థిస్తాను. మా యొక్క రక్త సంబంధంలో స్నేహితులను, క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృపచ్చు మరి మా యొక్క బామర్దులను, మర్దలను, వదిలిన అనుగరించిన కుమారులను, కుమార్తెలను కూడా మనమండల మనమరాలను దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా నా యొక్క పేరెంట్స్కి ప్రార్థిస్తున్నాను. తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, భావను అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. కృప చూపండి అయా. ప్రత్యేకంగా మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాని రాకపోకల్లో తోడుగుండండి. నాని రూపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం అనుగ్రహించండి. చిన్నది సుసన్న సాత్విక మంచి ఎగ్జామ్స్లోనైనా పాస్ అయ్యి తల్లిదండ్రులను సంతోషపెట్టి బిడ్డగా, మమ్మల్ని సంతోషపెట్టి బిడ్డగా మరి నీ పరిచయలో బిడ్డకు వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి అయా మంచి ఆత్మీయ జ్ఞానాన్ని కూడా బిడ్డను అనుగ్రహించమని ప్రార్థిస్తాను. పాశ్రమ దీవించి ఆరోగ్యమైన శక్తిని దయచేసిన ఇచ్చిన ఆరోగ్యని సేవలో బాహుబలంగా వాడబట్టు కృప చూపండి. మరి ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఉషాగూడ రిపులో పనిచేస్తాం నాతోటి కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీస్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారు ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడును గాక. నూతనంగా వచ్చిన డిఎంను బట్టి, సిఏలను బట్టి ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా మా ప్రభా మరి పాలించు వారిని, కన్నైన వారిని, వివాహ దినములు, జన్మదిన జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించి ఆశీర్వదించాం. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పి, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతూ స్వస్థత, విడుదల చేస్తున్నాం కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా ఉద్యోగం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కోరికలను ఫలింపచేసి వారి కోరికలను నెరవేర్చమని ముందుకు తీసుకువెళ్ళి ప్రార్థిస్తాం. నాలో ఉన్న బీపీ, షుగర్, సమర్థమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టే ప్రభాని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహాబస్సు కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.